బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. భారత వాయుసేన సంచలన ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని, ఆపరేషన్ సింధూర్లో భాగంగా తమకు అప్పగించిన టార్గెట్ను పూర్తి చేశామని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. అయితే ఆపరేషన్ సింధూర్కు నిన్న తాత్కాలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. భారత్ పాక్ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే విదేశాంగ శాఖ కార్యదర్శి, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ప్రకటన చేశారు. రెండు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయని చెప్పి. అయితే గంటల వ్యవధిలోనే మళ్ళీ నిన్న రాత్రి కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించింది. శ్రీనగర్లో డ్రోన్లతో దాడి చేసింది. డ్రోన్ల దాడిని భారత్ సీరియస్గా తీసుకుంది. కాల్పుల విరమణ ఉల్లంఘించడానికి కూడా సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ అనిల్ చౌహాన్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మోదీ సమావేశమయ్యారు. సరిహద్దులో భద్రతా పరిస్థితులు, ఆపరేషన్ సింధూర్పై ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది. భారత సైనికాధికారులు, రక్షణ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేసింది. అఫీషియల్ అకౌంట్ ద్వారా ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని, ఆపరేషన్ సింధూర్ ఆపలేదని చెప్పి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన చేసింది. తమకు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేశామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పింది. అయితే నిన్న ఏదైతే ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో ఒక పెద్దన్న తరహా పాత్ర వహించాడంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వచ్చాయి. రెండు దేశాలను ఒప్పించడంలో ట్రంప్ దౌత్యం ఫలించిందని కామెంట్లు వచ్చాయి. కానీ నిన్న రాత్రికే పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. శ్రీనగర్లో మళ్ళీ డ్రోన్లతో విరుచుకుపడింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేశారు. భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుందని చెప్పి ఆయన కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అయితే ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనాన్ని చూసి పాక్ దొంగబుద్ధి బయటపడింది. దీనిపై మళ్ళీ దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తున్నాయి. పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాలని చెప్పి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు ఆయన. అయితే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని చెప్పి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ప్రకటన నేపథ్యంలో తర్వాత విదేశాంగ శాఖ, రక్షణ శాఖ నిర్వహించే మీడియా సమావేశంలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో ప్రకటన కూడా చేసింది. తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని చెప్పి కూడా ప్రకటన చేసింది. పాకిస్తాన్ దొంగబుద్ధికి వ్యతిరేకంగా మోదీ గట్టి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.